క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు చందా వసంతకుమారికి దేవుని దీవెనలు, సుజాత, సంజీవ్, సునీత, విశ్వప్రసాద్, రాజ్ కుమార్ సౌజన్యులకు మంచి భవిష్యత్తు, చందా రాజశేఖర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శ్రీ ఉడుమల గ్రెగోరి రెడ్డి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని బాలకిషోర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, లూర్ద్ రెడ్డి, రాజారెడ్డి, అలెగ్జాండర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, మేరీ రాణి, సుందరి, తెరేసా మరియు ఉడుమల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిన్నపూరి విచారణ కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల జయరాజు కుటుంబం, శ్రీయాంష్, శ్రేయాష్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బి శెట్టి పూర్ణచంద్రరావు, హర్షదేవి, మహన్య అనురాగ్, మహన్వి, అలకనందలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సుసౌమ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సుసౌమ్య అనువికాస్ దంపతులకు గర్భఫలం దయచేయమని కోరుతూ లలిత, రమేష్, మనోజ్, మేఘన, ప్రియాంషి, అన్ను, వికాస్, ప్రియదర్శన్, విజయ, వెంకట్రావు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ దివ్యవాణి టీవీ ఛానల్ 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సొరింగాల విజయకుమార్, సత్యవతి కుటుంబాన్ని దీవించమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ దేవుడు ఆగస్టు నెల అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తున్న ఉద్యోగాన్ని కాచి కాపాడమని, సాగరిక, ప్రేమ్ సాగర్లకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు, ఆటంకాలు లేకుండా రావాలని, తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో చనిపోయిన జయరాజ్, కిరణ్, పార్వతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కె అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ శ్యామల, సబీనమ్మ, శ్యామల, దేవవరపు, గోపు కుటుంబాలను దేవాది దేవుడు దీవించి సర్వదా కాచి కాపాడినందుకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, అమర ప్రేమ సంకేతం, అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం, నిత్య శాంతి సందేశం, అమర ప్రేమ సంకేతం,
నిత్య శాంతి సందేశం దైవం మనిషిగా మారి పరమ రహస్యం దైవం మనిషిగా మారి పరమ రహస్యం రక్షణ బలి హోమం మానవ రక్షణ బలి యాగం ఈ రక్షణ బలి హోమం మానవ రక్షణ బలి యాగం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సర్వలోక జనులారా కీర్తించగరారండి సర్వలోక జనులారా కీర్తించగరారండి విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఇక్కడ నిద్ర చేయు వారికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉండగా మరి ఈరోజు స్పాన్సర్ చేస్తున్నటువంటి ఎంసిహెచ్ ప్రసాద్ వారి కుటుంబ సభ్యుల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించబోతూ ఉన్నాం. దేవుడు వారు చేసేటువంటి ఈ త్యాగానికి ప్రతిఫలముగా వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఆయురారోగ్యములు బిడ్డల చదువులు యందు ప్రభు తోడుగా ఉండి వారిని నడిపించాలని వారు చేసే ప్రతి పనిలో అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా ఆ ప్రభుని ఆశీర్వాదాలు వారిపై రావాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారి భక్తులారా, గలతీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనము చెప్తోంది, జీవించున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు అని చెప్తోంది. జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నారు అని చెప్పి పునీత పౌలు గారు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని యొక్క అనుచరునిగా జీవించడానికి పరిచర్య చేస్తూ రోజు రోజుకు క్రీస్తుని అనుసరించడంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆయన అవలోకన చేసుకొని చెప్తున్నటువంటి మాట ఇది. జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు. క్రీస్తుని అనుచరునిగా జీవించడానికి పిలువబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయనను అనుసరించడంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. రోజు రోజుకు క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా మార్పు చెందాలి. పౌలు గారు అలాంటి మార్పును తన వ్యక్తిత్వంలో చోటు చేసుకోవడాన్ని చూచి తాను ఈ విధంగా పలుకుతున్నారు. మనందరము క్రీస్తుని అనుచరులుగా ఉండడానికి పిలువబడుతున్నాం. ప్రత్యేకముగా ఈరోజు ఈ దివ్య పూజాబలిలో అంతోని వారి వేడుదల ద్వారా దేవుని ప్రార్థించుదాం. దేవా, నీ యొక్క అనుచరునిగా నేను ఉండడానికి, దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి నన్ను ప్రేరేపించండి. రోజు రోజుకు నీ వలె మార్పు చెంది నీ వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకునేటటువంటి వ్యక్తిగా నన్ను రూపొందించండి అని చెప్పి ప్రార్థించుదాం. ఈ దివ్య పూజాబలిని యోగ్య విధంగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము.
దయతో మన్నించవా కల్వరినాథా కరుణామయుడా కల్వరినాథా కరుణామయుడా పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసేవి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను అనుసరించుటలో అతడు మాకు అండగా నిలచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలిగినట్లు కృప చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగాయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లౌకిక వ్యక్తి ఆత్మచే వసగబడు వరములను గ్రహింపలేదు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నింటి విలువలను నిర్ణయింపగలడు. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పఠనము. పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు. సహోదరులారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెతకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెతుకును. ఒకని యందలి మానవ ఆత్మయే తప్ప మరి ఎవ్వరూ అతని ఆలోచనలను తెలుసుకొనగలరు. అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలు మరి ఎవ్వరూ ఎరుగలేరు. మనము స్వీకరించిన ఈ లౌకికమగు ఆత్మ కాదు, దేవుడు మనకు ఒసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. కనుక ఆత్మతో కూడిన వానికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకమును బోధించు పదజాలమును కాక ఆత్మ బోధించు పలుకులనే పలుకుదము. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే ఒసగబడు వరములను గ్రహింపలేడు. వానికి అవి అర్ధరహితములు. నిజముగా అతడు వానిని అవగాహన చేసుకొనలేడు. ఏలయన వాని విలువ ఆత్మను భౌము చేతనే వివేచింపగల వీలగును. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నింటి విలువలను నిర్ణయింపగలడు, కానీ ఎవ్వరునూ వానిపై తీర్పు చెప్పలేదు. పవిత్ర గ్రంథములో చెప్పునట్లుగా ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక, ఆయనకు ఎవరు బోధింపగలరు? కానీ మనకు మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు.
హస్తమే అభయం సూర్య చంద్రులను తలదన్ని కాంతి పుంజమా సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా సూర్య చంద్రులను తలదన్ని కాంతి పుంజమా సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా హల్లెలూయా లా 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 హల్లెలూయా లా 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 హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఈ చెడునున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు రాజుగా వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారి భక్తులారా, పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి రాబట్టడానికి అంతోని వారిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ విషయంలో వారి యొక్క ప్రార్థనా సహాయము బహుగా పనిచేస్తుంది అని చెప్పి మనమంతా కూడా నమ్ముతాము. ఇది అనుభవంలోని విషయమే. ఇది ఎలా మొదలైంది అని చెప్పి ఆలోచిస్తే అంతోని వారికి చాలా ఇష్టమైనటువంటి పుస్తకము ఒకటి ఉండేదట. అందులో కీర్తనలు రాయబడి ఉండేవి. ఆ కీర్తనలతో పాటు వాటిని బోధించేటందుకై కొన్ని నోట్స్ కూడా దానిలో ఆయన రాసుకొని ఉన్నారు. ఆ పుస్తకము ఒకరోజు దొంగిలించబడింది. ఈ విషయము అంతోని వారికి చాలా బాధను కలిగించింది. తనకిష్టమైనటువంటి పుస్తకము తన విద్యార్థులకు బోధించడానికి ఉపయోగపడేటటువంటి పుస్తకము ఇలా తనకు కాకుండా పోవడం అనేది ఆయనకు చాలా బాధను కలిగించింది. దానికై అంతోని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అది ఎలాగైనా తిరిగి తన చెంతకు చేర్చబడాలి అని చెప్పి అంతోని వారు ప్రార్థించారట. కొద్ది కాలానికి తన యొక్క ప్రార్థనా బలం చేత ఎవరైతే ఆ పుస్తకమును దొంగిలించారో ఆ వ్యక్తి మనస్సు మార్చుకొని తిరిగి వచ్చి ఆ పుస్తకాన్ని అంతోని వారి చేతికి అందించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అంతోని వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన. దీనిని తెలుసుకున్నటువంటి భక్తులు తమ యొక్క వస్తువులను పోగొట్టుకున్నప్పుడు అంతోని వారిని ప్రార్థించడము, వారి యొక్క ప్రార్థనా సహాయం చేత ఆ వస్తువులు తిరిగి వారి చెంతకు చేర్చబడము జరుగుతుంది.
పోయినటువంటి వస్తువుల కోసం అనేక మంది ప్రార్థించారు, వాటిని తిరిగి పొందారు. అద్భుత విధంగా వాటిని తిరిగి పొందినటువంటి అనుభవము మనలో చాలామందికి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నగదు నట్ర విలువైనటువంటి వస్తువుల కంటే జీవితము చాలా చాలా విలువైనది. నగదు నట్ర పోగొట్టుకున్నప్పుడు వస్తువులు అయినటువంటి విలువైనటువంటి వాటి కోసం మనం ప్రార్థిస్తున్నాం. మరి అతి విలువైనటువంటి జీవితం మాట ఏమిటి? చేజారుతున్నటువంటి జీవితం గురించి ఆలోచన చేయి అని చెప్పి ఈనాటి బైబిల్ గ్రంథ పఠనాలు మనకు బోధిస్తున్నాయి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 25వ వచనము, తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. ఏమిటి దీని భావము? ప్రియ స్నేహితులారా, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఇది చెప్పబడినటువంటి సందర్భాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభువు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చారు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని తన శిష్యులను అడుగుతున్నారు. స్నాపకుడగు యోహాను అని కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా అని, ఇంకా కొందరు ప్రవక్తలలో ఒకరని మీ గురించి చెప్పుకుంటున్నారు అని శిష్యులు తాము విన్న దానిని ప్రభువునకు చెప్తూ వచ్చారు. ప్రభువు మరి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడుగుతున్నారు. నేను ఎవరినని మీరు భావిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రభువు అడిగినప్పుడు, నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పేతురు సమాధానమిస్తున్నారు. ప్రియ స్నేహితులారా, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించదను అని ప్రభువు అంటారు. ఆ తరువాత క్రీస్తు ప్రభువు ఆ సంఘము నిర్మితం అవడానికి ముందు అది శుద్ధి చేయబడాలి, రక్షణకు పాత్రమవ్వాలి అని చెప్పడానికి తాను శత్రువుల చేతికి అప్పగింపబడతాను అని, బాధలను అనుభవిస్తానని, మరణించి 3వ దినమున తిరిగి పునరుత్థానుడవుతాడు అని చెప్పి తన యొక్క బాధలను గురించి, పొందబో మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి ప్రభువు చెప్తారు. ఇది విన్నటువంటి పేతురు గారు ఏమంటున్నారు అంటే, యేసుని పక్కకు తీసుకొని పోతున్నారు. పక్కకు తీసుకొని వెళ్ళి, ప్రభు ఇది మీకు జరగకూడదు, మీకు కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, బాధలు వద్దు, మరణం అనేది వద్దు, అది జరగకూడదు అని చెప్పి చెప్తున్నారు. స్నేహితులారా, పేతురు యొక్క ఆలోచనలు తన మార్గమునకు ఆటంకంగా ఉన్నాయి అని చెప్పి తెలిసి, అవి దేవునికి సంబంధించినవి కావు అని చెప్పి తెలిసి, తనను అనుసరించాలి అంటే ఎలా ఉండాలి అని చెప్తూ ప్రభు పలికినటువంటి మాటలే ఇవి. నన్ను అనుసరించువాడు తన్ను తాను పరిత్యజించుకోవాలి, తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై దానిని పోగొట్టుకొనువాడు దారబోయేవాడు కాపాడుకొనును. ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా మానవాళి రక్షణ అనేది యేసుని యొక్క మార్గము, తండ్రి యొక్క చిత్తము. కానీ దానికి భిన్నముగా శ్రమలు వద్దు, కష్టాలు వద్దు, మరణము వద్దు, మాకు పదవులు ఇచ్చేటటువంటి మెస్సయా కావాలి, రాజుగా ఉండేటటువంటి మెస్సయా కావాలి, నీవు అలా ఉండు అని చెప్పి ప్రభునకు చెప్తూ ఉన్నారు పేతురు. పరస్పరము భిన్నమైనటువంటి మార్గాలు, విధానాలు. దేవుని చిత్తము శ్రమల ద్వారా, శిలువ మరణము ద్వారా రక్షణ, శ్రమల ద్వారా, శిలువ మరణము ద్వారా, ఉత్థానము ద్వారా తాను మెస్సయాగా రక్షణను ఇవ్వాలి అనేది దేవుని యొక్క చిత్తం. అది దేవుని చిత్తమే అయినా కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, మరణము వద్దు,
సంతోషమే కావాలి, ఆనందమే కావాలి, బాధలు వద్దు అనేది పేతురు యొక్క ఆలోచన. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అనేక సార్లు ఇలాంటి ఆలోచనలో చిక్కుకుపోవడం జరుగుతూ ఉంటుంది. పరిస్థితి ఏదైనా కానీ అది నాకు సంతోషాన్ని ఇవ్వాలి, పరిస్థితి ఏదైనా కానీ అది నాకు ఆనందాన్ని ఇవ్వాలి, విజయాన్నే ఇవ్వాలి. ఎలాగైనా అది సవ్యమైన అపసవ్యమైన స్నేహితులారా, మన సంతోషం మన ఆనందం దైవ చిత్తాన్ని పాటించడంలోనే ఉంది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అదియే మనకు జీవాన్ని ఇస్తుంది అని చెప్పి ఈనాటి సువిశేష పఠనం మనకు తెలియజేస్తుంది. ఎల్లప్పుడూ ఏ పరిస్థితిలో అయినా సంతోషమే ఆనందమే కావాలి, అది దేవునికి వ్యతిరేకమైనటువంటిదే అయినా అన్నటువంటి ఆలోచన ఎక్కడికి దారి తీస్తుంది అంటే, ప్రతి విషయంలోనూ నాకేమిటి లాభం అని చెప్పి ఆలోచించేటటువంటి ధోరణికి దారితీస్తుంది. నాకేమిటి లాభం, ఈ పని చేస్తే ఏమిటి లాభం, చెయ్యకుంటే ఏమిటి లాభం అని చెప్పి ఆలోచించడానికి దారితీస్తుంది. ఇది దేవుని పూర్తిగా విడనాడడానికి కూడా దారితీసేటటువంటి ఆలోచన ధోరణి, అపసవ్య ధోరణి. స్నేహితులారా, లాభ నష్టాలు మనకు కొలమానం కాకూడదు, దైవ చిత్తము కొలమానం కావాలి. నీ సంతోషం మాత్రమే నీ పనిపాటలకు కొలమానం కాకూడదు, దేవుని సంతోషము నీ పనిపాటలకు కొలమానం కావాలి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 26వ వచనం చెప్తోంది, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి. ఈ మాటలు విన్నప్పుడు నాకు బాబేలు గోపురము గుర్తు వస్తుంది. ఆది కాండము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాలు ఈ విషయాన్ని చెప్తాయి. ఏం జరుగుతుంది అక్కడ? జనులు ఆకాశమునంటే గోపురమును ఒకదాన్ని కడదామని ఆలోచన చేస్తూ ఉన్నారు, కడుతూ ఉన్నారు. దేనికోసం? అది మనకు పేరు తెస్తుంది, ప్రతిష్టలు తెస్తుంది, మనల్ని గొప్పవాళ్ళని చెప్పి అనుకుంటారు లోకమంతా. దీనికోసం వారు ఒక పెద్ద గోపురాన్ని కడుతూ ఉన్నారు. వారికి తెలివితేటలు వచ్చాయి స్నేహితులారా. తెలివితేటలతో గర్వము కూడా పెరిగిపోయింది. దేవుని మరచిపోయారు. తమకు మాత్రమే పేరు ప్రతిష్టలు కావాలి, కలగాలి అని చెప్పి భావించారు. ఏమైంది? చివరికి ఆ గోపురము నేలమట్టమైంది. ఆకాశమునంటే అంతా మా ఇష్టమే, మా పేరు ప్రతిష్టల కోసమే, మా సంతోషం కోసమే, మా ఆనందం కోసమే అని చెప్పి అనుకునే వారి యొక్క గతి కూడా ఇలానే ఉంటుంది. దేవుని మరచినటువంటి వారి గతి కూడా ఇలా ఉంటుంది అని చెప్పడానికి బాబేలు గోపురము ఒక ఉదాహరణ. నీ కొలమానము, నీ లాభము, నీ సంతోషము, నువ్వు ఎంత జయించావు, ఎంత సాధించావు, ఎంత ఎత్తుకు ఎదిగావు అన్నది కాదు స్నేహితులారా. నీ కొలమానము దైవ చిత్తము, దేవుని సంతోషము, దేవునికి సంబంధించినటువంటి నీతి న్యాయమును పాటించడం, ఇదే కొలమానం కావాలి. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, 2 సాక్ష్యాలను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. అమరావతి నుంచి వచ్చినటువంటి సహోదరుడు సురేష్ అనేటువంటి సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు. తానే స్వయంగా సాక్ష్యం రాసి ఇచ్చి ఉన్నాడు. అమరావతి నుండి వచ్చినటువంటి తాను 2 సంవత్సరాలుగా ఈ గుంటూరులో నివసిస్తూ ఉన్నాడు. 2015వ సంవత్సరంలో తన బాబాయి కొడుకు జైలు పడి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు బెయిల్ కోసం వారు ప్రయత్నం చేసి ఉన్నారు. ఎప్పుడు బెయిల్ వేసినా కూడా అది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని వారి సన్నిధికి వచ్చి
ఈ దేవాలయానికి వచ్చి అంతోని వారి సన్నిధిలో మొరపెట్టుకొని ఈ స్వరూపం దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకొని అన్నాడు, దేవా ఒక్కసారన్నా మా బాబాయ్ కొడుక్కి బెయిల్ ఇప్పించండి, అది చాలు అని మొరపెట్టుకొని అన్నాడు. కృష్ణనాథుని పిల్లలకు దేవుని పిల్లలు అద్భుత రీతిగా 2024 సంవత్సరం జూలై 30వ తారీఖున బెయిలు కాదు అసలు ఆ కేసే కొట్టివేసి ఉన్నారని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. కృష్ణనాథుని ప్రియులకు దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మన ఈ విచారణ నుండి 5 బస్సులు పెట్టుకొని దాదాపుగా 400 మందిని కట్రపాడులో మరియ తల్లి కన్నీటి నుండి కళ్ళ నుండి వస్తున్నటువంటి ఆ రక్తధారలను చూడటానికి అందరినీ దాదాపు 400 మందిని తీసుకొని వెళ్ళి ఉన్నాం. మేము 2:30 సమయంలో బస్సులు ఇక్కడ నుండి బయలుదేరిని. ఒక అతను దాదాపుగా 3:30 సమయంలో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మాచర్ల నుండి విజయవాడ బస్సు ఎక్కి ఆయన చేతిలో 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఒక బ్యాగుని తన ఒడిలో పెట్టుకొని మాచర్ల నుండి గుంటూరు వస్తూ ఉన్నాడు. ఆ వచ్చేటువంటి సమయంలో నిద్రపోయాడు. హౌసింగ్ బోర్డు గుంటూరు ఎంటర్ అయిన తర్వాత హౌసింగ్ బోర్డుకు రాగానే ఎవరో గుంటూరు అని అరవగానే ఒక్కసారిగా మేలుకొని ఆ పక్కన పెట్టుకున్నటువంటి ఆ బ్యాగ్ను వదిలిపెట్టి వేసి గుంటూరు వచ్చేసిందని బస్సు దిగేశాడు. బస్సు వెళ్ళిపోయింది. ఒకసారి ఆ నిద్ర మొత్తం నుంచి కోలుకోగానే చూసుకుంటే చేతిలో బ్యాగు లేదు. ఏడవటం మొదలుపెట్టాడు. 50 లక్షల రూపాయలు ఇల్లుని తనఖా పెట్టి ఈ 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ ఆదివారం రోజున ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆ ఇల్లు ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో వారు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కృష్ణనాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడే ఆడ ఏడుస్తూ ఉంటే ఒక ఆటో అతను దగ్గరకు వచ్చి, రా నేను నిన్ను బస్టాండ్కి తీసుకొని వెళ్తానని చెప్పి బస్టాండ్కి ఆటోలో తీసుకొని బస్టాండ్కి వెళ్ళి ఆ బస్టాండ్లో ఉన్నటువంటి డిపో దగ్గరకు వెళ్ళి చూస్తే బస్సు లేదు, వెళ్ళిపోయింది. బస్సు విజయవాడ వెళ్ళిపోతూ ఉంది. సరే, అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజర్ని వాళ్ళని సంప్రదించి, ఇదిగో నేను ఈ పలానా బస్సులో వచ్చి ఉన్నాను, నా 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి బ్యాగుని నేను పోగొట్టుకున్నాను, నేను మర్చిపోయి దిగిపోయి ఉన్నాను, ఆ బస్సుకి ఎవరైనా ఆ డ్రైవర్ని కనుక్కొని బస్సు ఆపించి ఆ బ్యాగ్ని ఏమైనా వెతికిస్తారా అని అడిగినప్పుడు, సరే అని అనేక ప్రయత్నాలు చేసి ఆ బస్సు కనుక్కొని నెంబర్ కనుక్కొని ఆ డ్రైవర్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే అప్పుడే టోల్ గేటు దాటుతూ ఉంది. ఈ డిపో వాళ్ళు ఫోన్ చేయగానే బస్సు ఆపి అంతా వెతికారంట. కానీ బ్యాగ్ మాత్రం కనిపించలేదు. వాళ్ళు చెప్పారంట, ఎవరో ఈ బ్యాగు తీసేసుకున్నారు, గుంటూరులోనే దిగినటువంటి వాళ్ళు ఈ బ్యాగుని తీసేసుకున్నారని డ్రైవర్ చెప్పగానే అతని గుండె ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ బస్ స్టాండ్లోనే విలపిస్తూ ఉన్నాడు, రోదన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏ ఆటో వ్యక్తి అయితే తనను బస్ స్టాండ్కి తీసుకొని వెళ్ళి ఉన్నాడో అతనే మళ్ళా దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ఇదిగో అంతోని వారి పుణ్యక్షేత్రం ఉంది, నేను అనేక సార్లు ఆటోలో అటు పోతూ నేను ఆడ ఆగి ఉన్నప్పుడు అనేక మంది గొప్ప సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు, గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో గొప్ప మేళ్ళు జరుగుతూ ఉన్నాయి, అప్పుడప్పుడు నేను కూడా వింటూ ఉన్నాను, కాబట్టి నువ్వు కూడా వచ్చి అక్కడికి ప్రార్థన చేసుకోరాదా అని మరలా ఆయన ఎక్కించుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ వదిలిపెట్టి ప్రార్థన చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణనాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దాదాపుగా 1 గంట సేపు ఈ దేవాలయంలో ఈ అంతోని వారి స్వరూపం దగ్గర కన్నీటితో మొరపెట్టుకున్నాడు. ప్రభువా, నాకు దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, కానీ ఇదిగో ఎవరో ఒక వ్యక్తి నన్ను ఇక్కడికి నడిపించి ఉన్నాడు, ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి ఈ డబ్బు నాకు దొరకాలి, ఇవి ఎంతో అవసరం, ఇవి లేకపోయినట్లయితే నా ఇల్లుని నేను కోల్పోతాను, మేమందరం కూడా, నేను నా భార్య నా బిడ్డలందరం కూడా రోడ్డు పాలైపోతాం, రోడ్డును పడవలసి వస్తుంది, కాబట్టి ఏదో నువ్వే చేయాలని కన్నీటితో మొరపెట్టుకొని అన్నాడు.
కృష్ణాది నిందు ప్రియులకు దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకొని ఇక లాభం లేదనుకొని గేటు దాటుతూ ఉన్నాడు. ఆయన ఫోను మోగుతూ ఉంది. ఎవరా అని ఫోన్ తీస్తే, ఇదిగో నీ బ్యాగు నేను పట్టుకొని బస్ స్టాండ్లో నీ కోసం ఎదురు చూస్తున్నాను, త్వరగా రామని ఆయన చెబుతూ ఉన్నాడంట. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిగెత్తుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళాడంట. బస్ స్టాండ్కి వెళ్ళగానే ఆశ్చర్యం, తన బ్యాగ్ అక్కడే ఉంది. ఆ ఆశ్చర్యంలో అడిగాడంట, అయ్యా నా నెంబర్ నీకు ఎట్లా తెలిసింది? నా నెంబరు నీకు ఎలా తెలిసింది? నువ్వు నాకు ఎలా ఫోన్ చేయగలిగి ఉన్నావు అంటే అతను చెబుతూ ఉన్నాడంట, నేను ఈ బ్యాగ్ నీ పక్కనే నీకు వెనకాల నేను కూర్చొని ఉన్నాను. నువ్వు దిగి వెళ్ళిన తర్వాత నా కళ్ళు ఎందుకు అక్కడ నీ బ్యాగ్ మీదకు పోయినాయి. వెంటనే నేను ఆ బ్యాగ్ తీసుకొని ఈ బస్ స్టాండ్లోనే కూర్చొని ఉన్నాను. కూర్చొని కొద్దిసేపు తర్వాత ఎందుకో బ్యాగ్ ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన కలిగింది. ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే దాని నిండా డబ్బులు ఉన్నాయి. అలా డబ్బులు ఉన్నటువంటి బ్యాగులోకి నాకు తెలియకుండా నా చెయ్యి బ్యాగ్ అడుక్కుపోయింది. ఒక చిన్న పేపర్ దొరికింది. ఆ పేపర్లో ఈ నెంబర్ ఉంది, అది నీదేనేమోనని నేను ఫోన్ చేసి నీకు రమ్మన్నాను అని ఆ 5 లక్షల రూపాయలను అతని చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు చూస్తారు, అద్భుత కార్యాలను చూస్తారు. అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా మన వాక్యంలో ఆలకించి ఉన్న అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం చేయవలసింది ఒకటే, పట్టుదలతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. నమ్మినటువంటి వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని అర్పణలు అర్పించుకునేటువంటి సమయంలో, కానుకలు సమర్పించుకునేటువంటి సమయంలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేసుకుందామా? ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏ అవసరమైనప్పటికీ, ఏ కోరిక అయినప్పటికీ, ఏ తలంపు అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో అది చిన్నదే. అది మనకు పెద్దది కావచ్చు, అది మనం భరించలేనటువంటిది కావచ్చు, మనం ఎదుర్కోలేనటువంటిది కావచ్చు. కానీ దేవుని దృష్టిలో అది చాలా చిన్నది, చాలా స్వల్పమైనటువంటిది. దిగంతోని వారు మనకు సిద్ధంగా ఉన్నారు, మన కోసం ప్రార్థన చేయటానికి, మన కోసం వేడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ తలంపుని, నీ ఆలోచనని, నీ కోరికని ఇదిగో అంతోని వారి ద్వారా ప్రభుకు సమర్పించు. అంతోని వారా, ఈ కోరిక నెరవేరేంతవరకు నీ సన్నిధికి వస్తాను, పట్టు వదలకుండా నీ సన్నిధికి వస్తాను. నా కోసం ప్రార్థన చేయి, నా తలంపు కోసం ప్రార్థన చేయి, నా అవసరం కోసం ప్రార్థన చేయమని అంతోని వారి ద్వారా ఆ ప్రభుని ప్రార్థించి వేడుకుందాం. Oh
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించే దివ్య పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. కరుణామయుడవైన ఓ మా సర్వేశ్వర, పునీత పాదవాపురి అంతోని వారిలో పాత మనిషిని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింపచి తగించుతవి. అతడు వలె మేము కూడా నూతన స్వభావమును పొంది నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, వీక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులందుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ ఒసగిన వరములనే గణపరచుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, సహవాసము స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆధారముగాను ఉండునట్లు ఏర్పరచుతవి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెంలో విజయవంతముగా పరుగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉచ్చయ నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము.
మననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును వీక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణలు చేయుడు. ఈనాడు పూజా బలను అర్పించు కుటుంబాన్ని దీవించి ఆ కుటుంబంలో తలపెట్టి కార్యములను విజయవంతం చేయండి. ఆ కుటుంబంలో వారందరూ మంచి ఆరోగ్యంతో శాంతి సమాధానంతో వర్ధిల్లినట్లు వారి బిడ్డలకు చక్కటి విద్యాబుద్ధులు మంచి భవిష్యత్తు జీవితం దయచేయమని వేడుకొనుచున్నాము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈనాడు పరిశుద్ధ దీపల పూజలు సమర్పించి వారందరి కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని మీ దివ్య ప్రకాశముకి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తుల చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపంలో లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. ఈ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిన కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ఒకసారి అందరం లేచి నిలబడి అంతోని వారి ప్రార్థన చెప్పుకుందాం. నాతో పాటు ఏకీభవించమని మనవి. దైవమాన ప్రేమలకును అత్యంత దైన్యమునకును నిలయమైన పునీత అంతోని వారా అద్భుతాల అంతోని వారినిగా పేరుగాంచిన వారా దివ్య బాలయేసును మీ హస్తములందుంచుకొని ముద్దడ భాగ్యము పొందిన వారా మా మనవులను ఒక్క నిమిషం మన యొక్క కోరికలను దివ్య బాలయేసుకు వినవించుకుందాం.
మా మనవులను దివ్య బాలయేసునకు విన్నవించి మా కొరకు మనవి చేయమని ప్రార్థించుచున్నాము. నీ మహత్తర శక్తి వలన పొందిన మేలులకై మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి ఉండవలెనని ప్రార్థించుచున్నాము. ఆమేన్. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గంలో నడుపుమని ప్రార్థించుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆదర్శమైన మా అంతోని వార, అంతోని వార, అంతోని వార, ఆదర్శమైన మా అంతోని వార, ఆనంద నిధి వైపు నడిపించు మమ్ము, పరమానంద వరము సాధించు మాకై. ఆనంద నిధి వైపు నడిపించు మమ్ము, పరమానంద వరము సాధించు మాకై. అంతోని వార, పునీత అంతోని వార, అంతోని వార, పునీత అంతోని వార.